నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. యుఎస్ఏలో ఇండియన్స్ని ట్రంప్ చాలా భయపెడుతున్నాడు అనేసి ఒక వార్త బయట వస్తూ ఉంది. ఎందుకు ట్రంప్ ఇంత భయపెడుతున్నాడు? H1B వీసాలు రద్దు చేస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి. యుఎస్ఏకి అసలు ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ గందరగోళం అంతా ఏర్పడింది? అసలు మొత్తం ఇదంతా స్టాప్ అవ్వాలంటే ఏ బిల్లు పాస్ అవ్వాలి? దేనికి ఇదంతా? ఇండియాతో శత్రుత్వం పెంచుకోవాలని చూస్తున్నాడు ట్రంప్. దీని గురించి అంతా మొత్తం మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, యుఎస్ఏలో ట్రంప్ చాలా విషయాలు ఇండియన్స్కి చాలా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. యుఎస్ఏ వీసాలు కానీ ఇండియన్స్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వచ్చి సెటిల్ అయినట్టు కానీ ట్రంప్ వెల్లడించున్నారు. అంటే ఇది మొత్తం చూసుకుంటే ఇండియాకి దెబ్బతీసే విధంగా వేరే దేశంతో ఏదైనా పెట్టుకొని ఇండియాకి దెబ్బతీసే విధంగా ఏదైనా ట్రంప్ చేస్తున్నాడా, లేదంటే శత్రుత్వం పెంచుకోవాలని చేస్తున్నాడా? ఇండియన్స్ మీద ఎందుకు అంత కక్ష అతనికి? ఏంటి సార్, మొత్తం ఎలా చూడొచ్చు అంటారు? ట్రంప్ విధానాలని మనం ఒకసారి పరిశీలించినట్టయితే శత్రుత్వం కంటే కూడా మనం దాన్ని చూసినట్టయితే నా దారిలోకి తెచ్చుకోవాలి భారతదేశాన్ని అనేది మొదటి నుంచి కూడా ఒక ప్రయత్నంలో భాగంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొంటున్న సందర్భంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మనం న్యూట్రల్గా ఉన్న సందర్భం, మనం ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉన్న సందర్భంలో మొదటి నుంచి కూడా బెదిరింపు ధోరణులకు పాల్పడడం జరిగింది. మీరు క్రూడ్ ఆయిల్ కొన్నట్టయితే మీ మీద ఆంక్షలు పెడతామని చెప్పి మొదట్లో చెప్పినట్టయితే మీరు మాకంటే యూరోప్ దేశాలు ఇంకా ఎక్కువ క్రూడ్ ఆయిల్ కొంటున్నారని చెప్పి విదేశాంగ శాఖ గట్టిగా స్పందించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ట్రంప్ భారతదేశం మీద కొంత కక్ష పెట్టుకోవడం జరిగింది. ఏదైతే భారత్ పాకిస్తాన్ల మధ్య కొంత యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేనే యుద్ధాన్ని ఆపాను. ఎందుకంటే కొంతవరకు భారత్ ఏదైతే అనుకుందో దాన్ని సాధించి రావడం జరిగింది. ఎక్కడైతే స్థావరాలను కూల్చి రావడం జరిగింది. వీళ్ళు కొన్ని లిమిటెడ్, అంటే నిన్న మనం చూసుకున్నట్టయితే ఒక ఆర్మీ మేజర్ చెప్పడం జరిగింది, యుద్ధం చేయడం కాదు ఎక్కడ ఆపడమో తెలియడమే ముఖ్యమైన విషయం అనేది. ఆ విషయంలో భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే యుద్ధాలు చాలా కాలం సాగుతూ ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం చూసుకున్నట్టయితే రష్యా పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం, అయినప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. భారతదేశం అలాంటి పొరపాటు చేయకుండా ఎవరైతే ఉగ్రవాదులు మన వాళ్ళని హింసించి చంపేశారో దానికి సంబంధించి లిమిటెడ్ వాటి మీద దాడులు చేసి వాళ్ళకు బుద్ధి చెప్పి రావడం జరిగింది. యుద్ధాన్ని అందరూ భారతదేశ ప్రజలు యుద్ధం చేయాలి, పీఓగా ఆక్యుపై చేసుకోవాలి, పాకిస్తాన్ లేకుండా చేయాలని కోరుకున్నప్పటికీ వ్యూహాత్మకంగా దౌత్యపరంగా ఎంతవరకు చేయాలో అంతవరకు, ఎందుకంటే ఎక్కడ ఆపాలో తెలియడం కూడా ముఖ్యమైన విషయం. అది ఆపడం ద్వారా భారతదేశం ఆపితే నేనే ఆపానని చెప్పి కూడా ట్రంప్ చాలా సందర్భాల్లో నేనే ఆపాను భారతదేశం పెద్ద పట్టించుకోలేదు. అంటే ఎక్కడ భారతదేశం లొంగిపోవట్లేదు. పాకిస్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ అధికారికి మునితో బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ భారతదేశం ఎక్కడ కూడా వాళ్ళకి సరెండర్ అయినట్టుగా కనిపించట్లేదు. ఈ విధంగా సరెండర్ కావట్లేదు. కాబట్టి ఏ విధంగానైనా భారతదేశానికి ఇబ్బంది పెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలని ఒక కృత నిశ్చయంతో ఉన్న ట్రంప్ ఏం చేస్తున్నాడైతే ఈ ట్యాక్సులు పెంచడం జరిగింది. ట్యాక్సులు 100%, ఫస్ట్ 25% నుంచి 50%, 50% నుంచి 100%, ఏది చేసినా భారతదేశం పెద్ద పట్టించుకోలేదు. దాని తర్వాత చూసుకున్నట్లయితే H1B వీసాలకు సంబంధించి $1,00,000 పే చేయాలి అని చెప్పి దానికి సంబంధించి ఆంక్షలు పెట్టడం జరిగింది. దాన్ని కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి 100%లో దాదాపు 70% వరకు భారతీయులు H1B వీసా అప్లై చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఎక్కువ అంటే భారతీయులు వచ్చి మా సంపదను దోచుకుపోతున్నారు అనేది ఒక అక్కసు మాత్రం కనిపిస్తుంది. కానీ భారతదేశ స్టూడెంట్స్ కానీ అక్కడ వ్యాపారస్తులు కానీ అక్కడ ఎంతవరకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తున్నారు అనేది ముఖ్యం. ఎందుకంటే మన దగ్గర ట్యాక్సేషన్ విధానాన్ని పోల్చుకుంటే అమెరికా ట్యాక్సేషన్ విధానాన్ని చూసుకుంటే అమెరికాలో సంపాదించిన ప్రతిదానికి వాళ్ళు ట్యాక్స్ తీసుకుంటారు. ఆ ట్యాక్స్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వాళ్ళు ఏదైతే మన భూమికి మన భారతదేశానికి ఎన్నైతే నిధులు పంపిస్తున్నారో అంతకంటే ఎక్కువ అక్కడ ఖర్చు చేస్తున్నారు.
అలాగే అక్కడ వాళ్ళ విజ్ఞానాన్ని అక్కడ వాళ్ళకు ఉపయోగిస్తున్నారు. అక్కడ మేజర్ సీఈఓలు వాళ్ళని చూసుకున్నట్టే మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ కంపెనీల సీఈఓ వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా మనం చూసుకున్నట్టే యూనివర్సిటీల మీద ఆంక్షలు పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీల మీద ఆంక్షలు పెట్టి మా గుప్పిట్లోనే ఉండాలి, మీరైతే మీరు ఇష్టం వచ్చినట్టు అడ్మిషన్స్ చేసినట్టయితే మేము మీకు నిధులు మంజూరు చేయడం అని చెప్పి ఇప్పుడు వాళ్ళకు ఒక జీవో ఆర్డర్ జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. అందులో మనం చూసుకున్నట్టయితే పూర్తిగా విదేశీ విద్యార్థులకు సంబంధించి కేవలం 15% మాత్రమే అడ్మిషన్స్ ఉండాలనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ఆర్డర్. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆ 15%లో ఒకే దేశం నుండి కేవలం 5% మించకూడదు. 15% అంటే అది పూర్తిగా ఖచ్చితంగా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన నిబంధన లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే చదువుకోవడానికి వెళ్ళినా, యూనివర్సిటీలకు వెళ్ళినా, H1B అప్లై చేసినా, ఏది చేసినా భారతదేశానికి చెందిన వాళ్ళకి ఎఫెక్ట్ కలగాలనేది ట్రంప్ ఉద్దేశం. ఏ విధంగానైనా భారతదేశాన్ని లొంగదీసి తమ దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలోనే భాగంగా ఇవన్నీ చేస్తున్నట్టుగా ఏంటి పరిస్థితి అంటే యుఎస్ఏలో ఏంటి పరిస్థితి అంటే మెడికల్ షాపులు కానీ, ఏ షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, మెడికల్ షాపులు తీసుకోవచ్చు, ఇంకా ఎక్కడ ఏది తీసుకున్నా మొత్తం షాపులు షట్ డౌన్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? యుఎస్ఏలో ఇండియన్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితులు అంటే ఏంటి? అక్కడ మొత్తం సౌకర్యంగానే ఉంటుందా, లేదంటే చర్యలు తీసుకుంటున్నారా ఏంటి? ఎలా ఉంటుందంటే ఎదుటివానికి ఒక కన్ను పొడవాలనుకున్నప్పుడు తనకు 2 కళ్ళు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది, షట్ డౌన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. నువ్వు ఎదుటివాని మీద ఆక్షేపణ పెట్టి వాళ్ళని రాకుండా చేయాలంటే అక్కడ వ్యాపార సంస్థలు కానీ మిగతా వాళ్ళు కానీ పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ వర్క్ అవర్స్ చేస్తారు, ఎక్కువ పని చేస్తారు, వాళ్ళ అభివృద్ధిలో మన వాళ్ళు భాగంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని అడ్డుకున్నట్టయితే అక్కడ ఎవరికి ప్రభావం కనిపిస్తుంది? అక్కడ ఉన్న వ్యాపార వ్యవస్థలకు, అక్కడ ఉన్న కంపెనీలకు, అక్కడ ఉన్న వాళ్ళకు ప్రభావం. అది గమనించకుండా కేవలం ఒక కక్ష సాధింపు ధోరణితోనే ముందుకెళ్తున్నారు. కాకపోతే అమెరికాలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇవన్నీ చేయడం వల్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, తన సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అందుకే తను పెట్టుకున్న 7 వారాలకు సరిపోయే నిధులు మాత్రమే ఉండడం జరిగింది. దాన్ని అమెరికా సెనేట్ ఆమోదించలేదు. దీంతో ఏం చేయాలని దిక్కుచోతని పరిస్థితి. అంటే అక్కడ కూడా ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిన పరిస్థితి. దీనికి అంత కారణం ఏంటంటే తను అంటే ఇలా తలతిక్క నిర్ణయాలు తీసుకోవడం వలన ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా రేపు నుంచి ఖచ్చితంగా అక్కడ ప్రజలు కానీ, అక్కడ డెమోక్రటిక్లు కానీ, వీళ్ళ సెనేట్ కానీ ఎదురు తిరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది జనరల్గా చూసుకున్నట్టయితే ఎంత బెదిరించినా భారతదేశం లొంగే అవకాశం లేదు, వాళ్ళే వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఇటీవల పుతిన్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, భారతదేశానికి ఇబ్బంది పెట్టినట్టయితే భారతదేశం తలవంచే ప్రసక్తే లేదు. అలాంటి పరిస్థితి వస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి, మీరు భారతదేశాన్ని ఎక్కువ ఇబ్బంది పెడితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి పుతిన్ కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వైపుల నుంచి పుతిన్కి ట్రంప్ ఏమనుకుంటున్నాను అంటే అందరినీ ఒత్తిడి చేస్తున్నాను అని తాను అనుకుంటున్నా, కానీ అన్ని వైపుల నుంచి తనకు ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి తాత్కాలికమే అనుకోవాలి. ఆంక్షలకు గతంలో అణుపరీక్షలు నిర్వహించిన సమయంలో కూడా, వాజ్పేయి ఉన్న సమయంలో కూడా భారతదేశం మీద చాలా ఆంక్షలు విధించడం జరిగింది. అయినప్పటికీ భారత్ దాన్ని పట్టించుకోకుండా 3 అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది, ఆంక్షలు ఎదుర్కొని కూడా. కాబట్టి ఈ ఆంక్షలు పెట్టిన ప్రతిసారి ఇప్పుడు మనలో కొంత ఇది వస్తుంది, అంటే మన దగ్గరనే కంపెనీలు పెట్టుకోవాలి, మనమే స్వయం సమృద్ధి సాధించాలి, విదేశాల మీద ఎందుకు ఆధారపడడం, అంటే ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి పరిష్కారాలు వచ్చే అవకాశం ఉంది, మనం స్వయం సమృద్ధి సాధించడానికి ఇప్పుడు అవకాశాలు ఉండే అవకాశం ఉంది. మరొక అంశం ఏంటంటే అక్కడ కంపెనీలకు మన పిల్లల్ని వెళ్ళలేకపోతే అక్కడ కంపెనీ వాళ్ళు ఇండియాకి వచ్చి పెట్టుకోవడానికి వాళ్ళకి, ఎందుకంటే ఎవరికైనా వ్యాపార వస్తువులకు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళినా వానికి కావాల్సింది లాభాలు కావాలి. అమెరికాలో వాళ్ళు కంపెనీలకు ఎంప్లాయీస్ లేకపోతే ఇండియాకి వచ్చైనా పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అప్పుడు వాళ్ళకేమైతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంటుంది. ఇప్పుడు చూసుకుంటే H1B వీసాలు మొత్తానికి ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఈ లేఅవుట్, ఈ షట్ డౌన్ అనేది ఎప్పుడు ఎత్తివేత జరుగుతుంది? అంటే ఇదంతా నార్మల్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు? మొత్తానికి యుఎస్ఏ ముందులాగా రావడానికి, ఇప్పుడు షట్ డౌన్లో ఉంది, ముందులాగా రావడానికి ఇంకా ఎన్ని డేస్ పట్టచ్చు అంటారు మొత్తానికి? మరికొద్ది రోజుల్లో నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ తగ్గుతున్న సందర్భంలో తనకు ఒకటి కావాలి, ఏదో ఒక రిలీఫ్ కావాలి. నేను విజయం సాధించాను భారతదేశం మీద అని ఒక రిలీఫ్ కావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నట్టు. అంటే మరింత ఒత్తిడి తెస్తే భారతదేశం ఎక్కడో ఒక చోట లొంగినట్టు కనిపించినట్టయితే నేను కొంతవరకు తగ్గే అవకాశం ఉందని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొంత భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ కొంత
కొద్ది ఆచితూచి వేసే ధోరణిలో ఉన్నారు. కొద్దిసేపు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు అక్కడ వెళ్ళడానికి. కాబట్టి అక్కడ ఉన్న పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఏదైతే చదువుకుంటూ పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అయితే H1 వీసాకు సంబంధించి అక్కడ సెనేట్కి సంబంధించిన సభ్యులు చాలా వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కేవలం కొత్త వాళ్ళకు మాత్రమే ఇప్పుడున్న వాళ్ళకు రెన్యువల్ లేదు అని చెప్పడం ద్వారా ఏంటంటే అది ఖచ్చితంగా కూడా వాళ్ళ అమెరికన్ సెనేట్ల ప్రభావం వల్లనే ఆ విధంగా జరిగిందని మనం అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్.